రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ కీలక డిమాండ్లపై శాసన మండలిలో తక్షణమే చర్చ జరగాలని బీఆర్ఎస్ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. మరింత సమాచారం గన్ పార్క్ నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు సంబంధించి హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి శాసన మండలిలో చర్చ జరగాలని పట్టుబడుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నవేంటి? రైట్ అమలు, ఏదైతే చూసుకుంటే శాసన మండలిలో ఈరోజు తప్పకుండా మైనింగ్ అక్రమాలపైన కూడా తప్పకుండా చర్చ జరగాలి. ఎవరైతే మైనింగ్ అక్రమాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారిని కూడా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఇప్పటికే శాసన మండలిలో కూడా చర్చ పెట్టాలంటూ కూడా ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు కూడా తెలిపారు. ఏదైతే మనతోని గన్ పార్క్ వద్ద కూడా ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మంత్రివర్గం అది ఏదైతే మండలిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, అటు హౌస్ కమిటీ వేయాలి, వారిని బర్తరఫ్ చేయాలంటూ కూడా తెలుపుతున్నారు. ఏ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ దందాల చిట్ట గౌరవ హరీష్ రావు గారు పుంకాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం సర్దుబాటు చర్యలు తీసుకోవాలనేటువంటి సూచనలు చేస్తే ఏ ఒక్క అంశం విషయంలో కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి శాసనసభ శాసన మండలి ఇక్కడ అవినీతి అక్రమాల కోసమే ఈ సభ జరుగుతున్నది అనేటువంటి భావన కలిగిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ లేవనెత్తేటువంటి ఏ ఒక్క అంశం పట్ల కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాటిని పరిష్కరించాలనేటువంటి నిబద్ధత లేదు. నిన్న జరిగినటువంటి అక్రమ మైనింగ్ విషయానికి వస్తే అది పుంకాలైనటువంటి అక్రమం. పర్మిషన్ లేకుండా చేయడమే కాకుండా చివరికి పొల్యూషన్ 111 జీవో పరిధిలో ఎటువంటి పొల్యూషన్కి అవకాశం ఉన్నటువంటి పనులు కార్యకలాపాలు చేయకూడదు అని అంటే దాన్ని బేఖాతరు చేసి చివరికి కరెంటును కూడా వాడకుండా ఎంత సీరియస్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటే ప్రభుత్వం ఎంత విశృంఖలంగా, సామాన్యుడు చిన్న తప్పు చేస్తే దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రి జరుగుతున్నటువంటి తతంగాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేసి డిపాజిట్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది, పెనాల్టీ విధించడం జరిగింది. ఏ ఒక్కదాని విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చర్య తీసుకోలేదు అని అంటే ముమ్మాటికి ఈ ప్రభుత్వం మేము అక్రమాలకు పాల్పడుతూనే ఉంటాం అనేటువంటి అహంకారపూరిత వ్యవహారం కనబడతా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రికి ఈ వ్యవహారం వెనుక ఆయన కుమ్మక్కైనటువంటి ఇది కనుక జరగకుంటే ఎందుకు సభా సంఘాన్ని వేయరు? సభా సంఘంలో అధికార పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులు వాస్తవాలను విచారించి నిజాలు నిగ్గుదేల్చడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? మీరు అనేక సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ను ఆదర్శంగా మాట్లాడుతున్నారు కదా. ఓబులాపురం మైన్స్ విషయంలో ఇటువంటి అక్రమాలు జరిగిందనేటువంటి విషయం ఆ రోజు సభలో చర్చకు వస్తే దాని మీద ఏ సభ్యుడైతే ఆ అంశాన్ని లేవనెత్తడం జరిగిందో అదే జనార్దన్ రెడ్డి గారిని చైర్మన్గా కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇవాళ నికార్స్గా అర్థమవుతున్నది ఏంటంటే జరిగింది 100% అక్రమం. కాబట్టి ప్రభుత్వానికి ఎంక్వైరీ సభా సంఘాన్ని వేసేటువంటి నైతిక స్థితిలో కూడా లేదు. ఎట్టి పరిస్థితులలో అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుగా పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కొన్ని సందర్భాలలో ఎమ్మెల్సీలను వీరి గొంతు నొక్కడం ద్వారా, వీరిని సస్పెండ్ చేయడం ద్వారా వీళ్ళ వాయిస్ లేకుండా చేసి మా నిర్వాకాన్ని కొనసాగిస్తాం అనేటువంటి అహంకార ధోరణి కనబడతా ఉన్నది. ఖచ్చితంగా నిన్న శాసనసభలో ఏ అంశాన్ని అయితే మా గౌరవ సభ్యులు లేవనెత్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందో, ఇవాళ ప్రజల కోసం డిమాండ్ చేయడం అనేది ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తే సస్పెండ్ చేయడం అనేది అసమర్థుడి లక్షణం. సమర్థుడైనటువంటి విజ్ఞుడైనటువంటి పాలకుడైతే తప్పకుండా జవాబు చెప్తాడు,
మేమేం పొరపాటు లేదు, అక్రమాలు జరగలేదు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ దిశగా ఏ ప్రయత్నం జరగకుండా సస్పెండ్ చేయడమే వాళ్ళు అస్త్రంగా ఎన్నుకున్నారు అనంటే ముమ్మాటికి అక్రమం, అవినీతి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు శాసన మండలి వేదికగా అదే విషయం మీద మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎంతకైనా కూడా ఈ అంశంలో న్యాయం జరిగేంత వరకు మా కార్యాచరణ కొనసాగుతుంది. సార్ మీరు చెప్పండి సార్. నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ప్రజాస్వామ్యానికే ఒక గొడ్డలు పెట్టు లాంటిది. చిన్న చిన్న వాటికి గాయించుకొని చట్టసభల్లో జరిగే చర్చకి ప్రధాన ప్రతిపక్షం మేమే ఇద్దరు నలుగురు ఉన్నటువంటి ప్రతిపక్షం కాదు. అసెంబ్లీలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న మా పార్టీ మా సభ్యుల యొక్క డిమాండ్ను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసి ఇవాళ బిల్లుల్ని పాస్ చేసుకునే దుస్థితి ప్రభుత్వానికి ఉంది. సభ అనేది కేవలం మ్యాండేటరీగా పెడుతున్నారు తప్ప ఈ సభ అనేది ప్రజల సమస్యలను చర్చిద్దామని లేదా ప్రతిపక్షం చేస్తున్నటువంటి డిమాండ్ల పట్ల ఒక చర్చను కొనసాగిద్దామనే ఉద్దేశం ఈ పాలక పక్షానికి ఎక్కడ కూడా కనిపిస్తా లేదు. విచ్చలవిడి భాష ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు, వారిని ఎంకరేజ్ చేస్తున్న ఆ ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తున్న తీరును చూస్తే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పైన చేస్తున్నటువంటి దాడిగానే పరిగణించాలి. యావత్ భారతదేశంలోనే ఇంతటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు మరొకట్లేదు. అన్న మీరు చెప్పండి అన్న, ఏదైతే అసెంబ్లీలో జరిగిన వ్యవహారం నిన్న ఏ విధంగా ఉంది? మంత్రి పొంగులేటి పైన వెంటనే బర్తరఫ్ చేయాలి, హౌస్ కమిటీ వేయాలని కూడా బీఆర్ఎస్ పక్షాన్ని కూడా తెలియజేస్తాం. దాన్ని మీరేమంటారు? నిన్న అసెంబ్లీలో నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అక్రమ మైనింగ్, అదేవిధంగా అక్రమ కాంట్రాక్టులు, అదేవిధంగా పొంగులేటి చేస్తున్నటువంటి ఈ రెండే కాదు, పొంగులేటి గారు ఆయన రెవెన్యూ మినిస్టర్గా కొన్ని వేల ఎకరాలు కూడా అక్రమంగా సంపాదించుకుంటున్నాడు. ఆ 22A ఆప్షన్ పెట్టుకొని దాన్ని దాన్ని కూడా మిస్యూజ్ చేసి విపరీతంగా అక్రమం చేస్తున్నారు. కాబట్టి నిన్న జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు మంత్రిగా ఉండి అడ్డంగా దోపిడీ, దొంగ పోలీసు ఒకటైనట్టు విపరీతమైన దోపిడీ చేస్తూ అడ్డంగా దొరికిపోయినాక కూడా దబాయించడు, దాన్ని బుల్డోజర్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని వెనకాల పొంగులేటితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది. దీనిలో ఇద్దరు దొంగలే, ఇద్దరు పంచుకొని బాధాపుగా దొంగతనంగా మైనింగ్ చేయడము అన్ని విధానం కొన్ని లక్షల టన్స్ ఆఫ్ ఇది క్యూబిక్ మీటర్లు తేయడం జరిగింది. విపరీతంగా చేస్తున్నారు. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి చేసే ప్రసక్తే లేదంటాడు. ఎందుకు లేదంటాడు? ఎందుకంటే ఇప్పుడు కేరళ ఎలక్షన్ ఉంది. కేరళ ఎలక్షన్కు 500 కోట్లు 1000 కోట్లు పంపాలంటే మళ్ళీ పొంగులేటి నేను కాపాడుతున్నాయా, నువ్వు నా 500 కోట్లు 1000 కోట్లు అక్కడికి పంపి కాబట్టి నేను కాపాడుతున్నా, మంత్రి కాపాడుతున్నా అని బేరం చేసుకోవడం కోసం ఆయన కాపాడుతుండే తప్ప, లేదంటే కేరళ ఎలక్షన్ కోసం ఆయనకు 500 కోట్లు 1000 కోట్లు పొంగులేటిని ఇంకెన్ని పిండి వసూలు చేసి దానికోసం ఆయన మంత్రి పదవిని కాపాడుతుండే తప్ప అట్లాంటిది ఏం లేదు. వీళ్ళిద్దరూ కలిసే ఓపెన్ గా దోపిడీ చేస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు, సస్పెండ్ అలాంటివి చేస్తున్నారు సార్. దానిపైన అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యమే అది. ఆయన నేపథ్యం ఏంటిది? రౌడీయిజం, గుండాయిజం. ఆయన ముఖ్యమంత్రిని నేను ప్రజాస్వామ్యంగా ఉండాలి, చాలా ఉండాలనే ఆలోచన లేదు. ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు క్వశ్చన్ వేస్తే, ఎవరు సోషల్ మీడియాలో పెడితే ఏదో ఒక కేసు వేసేసి, ఏదో కేసు పెట్టేసి లోపల పెట్టాలనేది ఉద్దేశం తప్ప ఆయన మొదటి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ మీదనే కేసులు పెట్టాడు ఆయన. అంటే ఇది తెలంగాణ తెస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయిన విషయమే మర్చిపోయిండు. ఆయన సమైక్యవాదుల చేతుల్లో వ్యక్తి. ఆయన తెలంగాణ వచ్చిన రోజు 2014లో ఆయన సమైక్యవాదం సైడ్ ఉన్న వ్యక్తి. ఈ రోజున్న బట్టి విక్రమార్క కూడా సమైక్యవాదం ఉన్న వ్యక్తి. ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమైక్యవాదం ఉన్న వ్యక్తి. వీళ్ళంతా సమైక్యవాదంతో ఉన్న వ్యక్తులు. తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఉన్న ఎక్స్ మంత్రులకు, కేసీఆర్ గారికి ఉంటే ప్రేమ తప్ప సమైక్యవాదుల చేతిలో పెరిగిన వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజడుగులో నడిచిన వాళ్ళు వాళ్ళ చెప్పులు నొక్కిన వాళ్ళ యొక్క భావంతో ఉండే సమైక్య భావం ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా దోపిడీ మీదనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజల యొక్క ఆలోచన, ప్రజా అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క వాటి గురించి ఆలోచన ఉండనే ఉండదు.
కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సార్ మీరు చెప్పండి సార్. ముఖ్యంగా మీరందరూ చూస్తూ ఉన్నారు, శాసనసభ సమావేశాలు అనేది వాళ్ళకు అసలు శాసనసభ నడుపుతురా లేకుంటే వేరే నడుపుతురా అనేది అర్థమైతలేదు. నిజంగా ప్రజా పాలన అంటున్నారు, కానీ ప్రజల సొమ్ము దోపిడీ చేస్తున్నారు, ప్రజలపైన పన్నుల భారం వేస్తున్నారు తప్పించి వాళ్ళ కేరళ ఎలక్షన్స్కో దానికో దీనికో కాంగ్రెస్ ఫండ్కో వాళ్ళు పనిచేస్తున్నారు తప్పించి నిజంగా రాష్ట్ర ప్రజల గురించి అయితే వాళ్ళు ఏం చేస్తలేరు. దీన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమ మైనింగ్ పైన కానీ ఇంకా చాలా విషయాలపైన కానీ రైతుల పైన కానీ ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళు తట్టుకోలేక నిన్న మా శాసనసభ ఎమ్మెల్యేలను నిన్న సస్పెండ్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్ముందు ఇలాంటివి జరిగితే ప్రజలు కూడా ఊరుకోరు. ఎందుకంటే ప్రజా సమస్యలపైన పోరాడే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కనికే చూస్తారు. ఇలాంటివి నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రజలు కూడా అందరూ చైతన్య పరులు కావాలి, నిలదీయాలి. వీళ్ళను ఎక్కడిదక్కడ నిలదీస్తేనే వాళ్ళు ఇట్లాంటివి చేసుడు తప్పుతారు తప్పించి లేకుంటే వాళ్ళ లూటీ అనేది కొనసాగిస్తూనే ఉంటారండి. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే శాసన మండలిలో కూడా తప్పకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్న వారిపైన కూడా వెంటనే బర్తరఫ్ చేయాలి. పొంగులేటి పైన కూడా ఆరోపణలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిలదీస్తుందో వారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు, కానీ వారిపైన ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యమంత్రి దొంగ అన్నట్టున్నాయి అనే విధంగా కూడా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. పొంగులేటి కాదు పొంగులూటి అంటూ కూడా ప్లకార్డులతో గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు. ఓవర్ టు స్టూడియో అమూల్య.